ఆ! అంతకుముందు ఏం చెప్పారంటే ఆహ్, వివరణ ఇవ్వాలి. మేమెక్కడుంటున్నామో ఆ ప్లేస్ కోసం అని. అందుకని ఏం చెప్పారంటే మెయిన్ బిల్డింగ్ అడయార్‌లో అది 100 అడుగులు స్క్వేర్ ఫీట్ అనమాట. 6 పెద్ద రూమ్స్ ఉన్నాయి. అక్కడ కన్వెన్షన్ హాల్ ఒకటుంటుంది. 100x28 సైజ్‌తో గ్రౌండ్ ఫ్లోర్‌లో. మేమేమంటుంటే అక్కడికెళ్ళినప్పుడు ఒక పెద్ద చాలా పెద్దది, చిన్నది రూమ్స్ ఉంటాయి అప్‌స్టేర్స్‌లో పైన. ఆ తర్వాతది గో ఇటుకలతో కట్టిన బ్రిక్ అండ్ సిమెంట్‌తో కట్టిన టెర్రస్ ఉంది. లార్జ్ రూమ్ ఏమో పెద్ద అప్‌స్టేర్స్ పైన ఉంది. అది హెచ్‌పీబీ తన బెడ్‌రూమ్‌గా వాడుకున్నారు. అది ఎ పీస్ కర్టెన్డ్ ఆఫ్ ఫ్రమ్ విచ్ మేడ్ హర్ సిట్టింగ్ రూమ్. అందులోనేంటంటే ఆయన ఒక కర్టెన్ పెట్టుకున్నారు. అది సిట్ రూమ్‌గా అంటే బెడ్‌రూమ్‌కిను, సిట్టింగ్ రూమ్‌కిను. ఐ పుట్ అప్ ఏ టెంపరరీ కిచెన్. ఒక తాత్కాలికమైన కిచెన్ తయారు చేశారు ఆవిడ కోసం. అట్ ద నార్త్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ద రూఫ్. ఆ రూఫ్‌కి నార్త్ వెస్ట్ కార్నర్‌లో. అండ్ ద లిటిల్ రూమ్ ఓవర్ ద స్టేర్స్ అంటే ఉత్తరానికి, పశ్చిమానికి మధ్యలో దాన్నేమిటో అంటారు. అక్కడ ఒక చిన్న రూమ్ కూడా అక్కడుంది. అది దామోదర్‌కిచ్చారు. మై క్వార్టర్స్ వర్ ఇన్ ఎ డిటాచ్డ్ వన్ స్టోరీడ్ బ్రిక్ బంగ్లా. ఆల్కాట్ గారేమో ఒక అంతస్తులో ఉన్న బ్రిక్ అంటే అదే ఇటుకలతో చేసిన బంగ్లాలో ఉన్నారు. కిందనే డిస్టెంట్ అండ్ 100 yards ఫ్రమ్ ద హౌస్. ఆ ఇంటి నుంచి 100 గజాల దూరంలో. టు గెయిన్ యాక్సెస్ టు ద అప్పర్ ఫ్లోర్ ఆఫ్ ద మెయిన్ బిల్డింగ్, one had to go outside on the back veranda and mount by an enclosed brick staircase. అంటే ఆ పైకి వెళ్ళాలంటే అక్కడికి బ్రిక్ బంగ్లాకి, వన్ స్టోరీడ్ బ్రిక్ బంగ్లా అంటే ఒకే అంతస్తు ఉన్నటువంటి ఇటుకతో చేసిన ఆ బంగ్లా ఇన్ ద గ్రౌండ్స్ డిస్టెంట్ అండ్ 100 yards ఉందని చెప్పారు కదా. టు గెయిన్ యాక్సెస్ అప్పర్ ఫ్లోర్ ఆఫ్ ద మెయిన్ బిల్డింగ్కి వెళ్ళాలంటే అవుట్ సైడ్ ఆన్ ద బ్యాక్ వరండా, వెనకాల వరండాకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కాలి. అక్కడ బ్రిక్స్తో కూడిన స్టేర్ కేస్ ఉంది. అంటే మెట్లు ఉన్నాయి. ఎప్పుడైతే డోర్ అన్నది వెన్ ద డోర్ ఎట్ ఇట్స్ ఫుట్ వాజ్ లాక్డ్, నో వన్ కుడ్ గెట్ టు ద అప్పర్ రూమ్స్. ఆ లాక్ చేసినప్పుడు ఎవరు పై రూమ్స్కి వెళ్ళలేరు. దిస్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. ఈ విషయం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. సూన్ ఆఫ్టర్ కమింగ్ వీ హ్యాడ్ బిల్ట్ ఎ రూమ్ ఫర్ యూజ్ యాజ్ ఎ ష్రైన్. అంటే ఇది వాళ్ళు ఏంటంటే ష్రైన్ రూమ్ అంటారు ఈఎస్ రూమ్ని. అక్కడి నుంచి వచ్చాక వాళ్ళు ఒక ష్రైన్ కట్టారు. అండ్ కట్ డౌన్ ఏ బ్లాక్డ్ అప్ విండో. అక్కడ బ్లాక్ చేసిన విండోని కట్ చేసేట హెచ్విబిస్ రూమ్లో ఇంటూ ఏ డోర్ టు గివ్ యాక్సెస్ టు ఇట్. దాన్ని ఒక డోర్గా మార్చేశారు విండోని, ఆ రూమ్లోకి వెళ్ళగలిగేటట్టు. వెన్ ద రూమ్ వాజ్ ఫినిష్డ్, ఆ రూమ్ అయిపోయిన వెంటనే ఆవిడ డెస్క్ అండ్ ఇన్స్టాల్డ్ హెర్ సెల్ఫ్ ఇన్ ఇట్. ఆవిడ అందులోకి వెళ్ళారట, ఒక డెస్క్ అది పెట్టి. బట్ హెర్ బెడ్రూమ్ డిడ్ నాట్ సూట్ హెర్. ఆవిడ బెడ్రూమ్ ఆవిడకి అంతగా సూట్ అవ్వలేదు. అందుకని ఆవిడ మిస్టర్ కులూమ్తో ఏం చెప్పారంటే మరొక బిల్డింగ్ తన కోసం నార్త్ ఈస్ట్ యాంగిల్ ఆఫ్ ద టెర్రస్లో కట్టమన్నారు. అండ్ దిస్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ వెన్ వీ లెఫ్ట్ ఫర్ యూరోప్. వీళ్ళు యూరోప్కి వెళ్ళేసరికల్లా ఆయన స్టార్ట్ చేశాడు ఆ బిల్డింగ్ కట్టడం. ఆయన ఏంటంటే ఆ వర్క్కి ఛార్జ్గా, అంటే ఆయనే దాన్ని ఇన్ఛార్జ్ ఆఫ్ ద వర్క్ అనమాట. అండ్ హిజ్ వైఫ్, ఆయన భార్య, హెచ్వివిస్ ఎఫెక్ట్స్ అంటే దట్ ఆఫ్ హెచ్వివిస్ ఎఫెక్ట్స్, దే కెప్ట్ ద కీ ఆఫ్ ద స్టేర్ కేస్ అండ్ నో బడీ హ్యాడ్ ద లీస్ట్ కన్సర్న్. ఆ పైన ఉన్న దానికి కూడా ఆమె దగ్గరే ఉంది. అయితే ఎవరికి ఈ విషయంలో పట్టలేదు. ఇన్ వాట్ ద వర్క్ మెన్ వర్ డూయింగ్ అప్ స్టేర్స్. వాళ్ళు పైన ఏం చేస్తున్నారో కింద వాళ్ళెవరికి తెలియదు. యాజ్ ఈవెన్ ద మెటీరియల్స్ వర్ క్యారీడ్ ఇన్ అట్ ద బ్యాక్ వరండా. వెనకనున్న వరండాలోంచి మెటీరియల్స్ అవి తీసుకెళ్తారు కనుక మీదని వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఏం చేస్తున్నారు ఎవరికి తెలీదు. వితౌట్ ట్రబ్లింగ్ ఎనీబడి, దామోదర్ వాజ్ నౌ స్లీపింగ్ అండ్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ రూమ్. ఆయన డౌన్ స్టేర్స్లో ఉన్న ఆఫీస్ రూమ్లో పనిచేస్తూ పడుకుంటున్నారు కూడా. కులూమ్స్ వాళ్ళ దంపతులు వాళ్ళు ఏం చేశారంటే వేరేగా ఉన్న ఒక బంగ్లాలో గ్రౌండ్లో వాళ్ళు ఆయన గది లాంటిదే ఈయన ఆల్కాట్ గారు ఉన్న లాంటిదే తీసుకున్నారు.
అయితే హార్ట్మ్యాన్, మిస్టర్ లేన్ ఫాక్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద హౌస్ పార్టీ, ఈ మిగతా వాళ్ళందరూ వాళ్ళకు కూడా ఎయిదర్ ఇన్ ద డౌన్ స్టేర్ రూమ్స్ ఆర్ ఓవర్ ఇన్ మై బంగ్లా, కిందనున్న గదిలో లేకపోతే బంగ్లాలో ఎక్కడో వాళ్ళకి కూడా గదులు ఉన్నాయి. అకార్డింగ్ వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళు తీసుకున్నారు. ద ఈజీ అండ్ న్యాచురల్ ఐసోలేషన్ ఆఫ్ ద అప్పర్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్, ఈ పైనున్న అప్పర్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్ ఏమో చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. విల్ నౌ బి క్లియర్లీ అండర్స్టూడ్, ఇది అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. అండ్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ వెన్ రీడింగ్ ద ఎస్పిఆర్ రిపోర్ట్ ఆఫ్ ద కులూంబ్ కేస్. కులూంబ్ కేసులో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివినప్పుడు ఈ విషయం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడెప్పుడు వాళ్ళు మెటీరియల్స్ తీసుకెళ్తున్నారు, ఇది ఎవరికీ తెలియదు. ఆ కీ కూడా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివితే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం అంటున్నారు. వీ మే నౌ రిటర్న్ టు ద చండర్ నాగోర్ అనే ప్లేస్కి వచ్చారు. వేర్ డే ఆఫ్టర్ డే వీ షల్ ఫైండ్ హెచ్పివి వర్కింగ్ ఇన్ ద క్యాప్టెన్స్ క్యాబిన్ on a French translation of Isis Unveiled, which she had undertaken at the request of our French colleagues. అంటే ఫ్రెంచ్ కొలీగ్స్ హెచ్పివి గారికి ఏం చెప్పారంటే ఫ్రెంచ్లోకి అనువదించమన్నారు ఐసిస్ అన్వైల్డ్ని. అందుకని ప్రతిరోజు కూడా హెచ్పివి గారు ఆ క్యాప్టెన్ క్యాబిన్లో రాస్తూ ఉండేవారు ఆ ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్లోకి. ఇక్కడికి ఎంత టైం ఉందండి? 48. ఇంకా చదవండి. Bearing very little rough weather in the Mediterranean, our voyage was exceptionally calm, delightful. In fact, the captain said he had never had such an one. Taking it throughout, I see that I have taken special notes of the lovely picture that we sailed through when passing the Straits of Messina. A cloudless azure sky, the town of Messina, picturesque Reggio on the Calabrian side, the winding blue strait, the lighthouse standing out in high light, a red-piped coasting steamer, and a sombre contrast of black clouds masked above Etna's smoking peak. Along the Italian shore ran the trains with their puffing engines. Looking from the deck of our distant steamer like a toy railroad run for dolls. Reaching Marseilles on the 12th March, we were sent over to Triol to be quarantined 24 hours for the century sins of Bombay, a vexatious experience just at the end of long voyage, when we were impatient to set foot again on the solid ground. Triol is a basin harbor amid barren rocks with clusters of silent grey pavilions and godowns in stone, and a Roman Catholic chapel perched on a rock and capped with its great cross. A tremendous gale had sprung up the Mistral, I presume, and our ship was so pushed by it that we broke 3 cables at our moorings. If the fourth had parted, we must have inevitably been wrecked within the very basin. Happily, it did not, and we left the quarantine early the next morning and got safely to Marseilles, passing on the way Chetu Diff about, which rather commonplace if somewhat old fortress. Alexandre Dumas has woven the golden spell of romance. No wonder tourists actually ask to be shown the cells of Edmond Dantès and
the good Abbe Faria and the rocky precipice from which the future Comte di Monte Cristo was flung as a supposed corpse. And no wonder the guides actually do show them. When Mark Twain can be forgiven for weeping at the bogus grave of Adam in Palestine, and the whole of Christendom was collectively bamboozled by toe-nails of the Holy Ghost, fields of Liebe Frommel's winking statues, etc., and French spiritists have recorded improving messages from Thoughtful, who shall blame the breadwinners at the Chateau d'If for truckling to the ignorant and harmless curiosity of a public who have been so hypnotized by Dumas' genius as to be believe that D'Artagnan and Athos, Dance and Danglars were men of blood and bone like ourselves. Surely their offense is not equal to that of a travelled New York ignoramus who told me that he had seen the dungeon in the castle of Chilean where Lord Byron had been imprisoned so many years that he had worn a track in the stone floor of his cell. చెప్పండి. ఇప్పుడు లిటిల్ రఫ్ వెదర్ బారింగ్ అంటే కొంచెం రఫ్ వెదర్ అన్నది ఆ మెడిటరేనియన్ సముద్రంలో వాళ్ళ ప్రయాణం ఎక్సెప్షనల్గా చాలా కామ్గా ఆనందదాయకంగా ఉంది. నిజానికి ఆ కెప్టెన్ ఏం చెప్పారంటే ఆయన ఇలాంటిది ఎప్పుడూ చూడలేదట. అంటే త్రూ అవుట్ ఇంత ప్రశాంతంగా. I see that I have taken special notes of the lovely picture that we sailed through when passing the Surats of Messina. అది స్ట్రైట్స్ ఆఫ్ మెస్సినా. అవన్నీ ఆయన పాస్ అవుతున్నప్పుడు కొన్ని పిక్చర్స్ అందమైనవి ఆయన ఐ సీ దట్ ఆయన తీసుకున్నట్టు. ఆ తర్వాత ఏ క్లౌడ్లెస్ ఎజ్యూర్ స్కై, మేఘాలు లేనటువంటి ఆకాశం. టౌన్ ఆఫ్ మెస్సినా, పిక్చరస్క్ రెగ్యో ఆన్ ద క్యాలాబ్రియన్ సైడ్, ద విండింగ్ బ్లూ స్ట్రెయిట్, ద లైట్ హౌస్, ఇవన్నీ అనమాట. అంటే ఆ టౌన్ ఆఫ్ మెస్సినా, తర్వాత చాలా అందమైన రెగ్యో అన్నది, అలాగే క్యాలాబ్రైన్ సైడ్లో ఉన్నది, తర్వాత విండింగ్ బ్లూ స్ట్రీట్ అంటే అక్కడ బ్లూగా ఉన్నది. ఒక చుట్టూ తిరుగుతున్న స్ట్రీట్ అంటే కెనాల్ ఏమో. ద లైట్ హౌస్ స్టాండింగ్ అవుట్ ఇన్ హైలైట్, అక్కడ లైట్ హౌస్ ఏమో నిలబడి అంటే దాని మీద మంచి లైట్తో ఉంది. రెడ్ పైపుడ్ కోస్టింగ్ స్టీమర్, రెడ్ పైప్ ఉన్నటువంటి అక్కడ స్టీమరు. అండ్ ఏ సాంబర్ కాంట్రాస్ట్ ఆఫ్ బ్లాక్ క్లౌడ్స్ మాస్డ్ అబౌవ్, పైన నల్లగా ఉన్నటువంటి క్లౌడ్స్. సాంబర్ కాంట్రాస్ట్ అంటే సంపూర్ణమైన వ్యతిరేకతతో. సాంబర్ ఒకసారి చూద్దామా. సాంబోర్ కాంట్రాస్ట్. స్పెల్లింగ్ చెప్పండి. SAMBORE. SAMBORE. దానికి మీనింగ్ లేదండి. సరే, SO చూడండి.
Yes. SOMBRE ఉందండి, సాంబ్రే. Dark or dull color in tone. అంతేనా? అంటే అది Sombre, serious, అంటే sad, and without humor entertainment. అది వ్యతిరేకమైనటువంటి డార్క్ కలర్ తో ఉన్నాయన్నమాట అవి, అంతకు కింద దానికి వ్యతిరేకంగా. మాస్డ్ అబౌవ్ ఎథ్నా స్మోకింగ్ పీక్, ఆ స్మోకింగ్ పీక్ మీద ఇవన్నీ ఉన్నాయట. Along the Indian shore ran the trains with their puffing engines. ఇండియన్ షోర్కి వచ్చేసరికల్లా ఆ పొగతో ఉన్న ఇంజిన్స్ పరిగెడుతున్నాయి. లుకింగ్ ఫ్రమ్ ద డెక్ ఆఫ్ అవర్ డిస్టెంట్ స్టీమర్, దూరం నుంచి స్టీమర్ నుంచి చూస్తే ఒక అవేమో ఆట బొమ్మల్లాగా రైల్ రోడ్ రన్ ఫ్రమ్ డాల్స్, అంటే ఆ రైల్స్ అవి కూడాను బొమ్మల్లాగా డాల్స్ లాగా కనబడుతున్నాయి. వాళ్ళు మార్సిలెస్ చేరుకున్నాక 12వ తారీఖు మార్చిని మేము వీళ్ళని ట్రియోల్ అనే దగ్గరికి తీసుకెళ్ళాడు. టు బి క్వారంటైన్డ్ 24 hours ఫర్ ద శానిటరీ సిన్స్ ఆఫ్ బాంబే. అంటే ఆ శుభ్రత కోసం వాళ్ళని 24 గంటలు ఉంచారనమాట బాంబే. క్వారంటైన్ అనే దానికి అంటే సెండ్ ఓవర్ టు ట్రియోల్ అనే ప్లేస్కి క్వారంటైన్ అంటే అక్కడ వాళ్ళని ఉంచారు కొంతకాలం, 24 గంటలు. ఏ వెక్సేషియస్, అదేమో చాలా విసుగైన అనుభవం. జస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లాంగ్ వయాజ్, ఇంత పెద్ద జర్నీ అయ్యాక 24 గంటలు వాళ్ళని వెయిటింగ్లో పెట్టారనమాట. వెన్ వీవర్ ఇంపేషెంట్ టు సెట్ ఫుట్ అగైన్, అంటే ఎందుకంటే వాళ్ళు ఇంకా గ్రౌండ్ మీద వాళ్ళు వెళ్లకుండా అక్కడే ఉంచారు షిప్లో అనమాట. అందుకని వీళ్ళకి సహనం కోల్పోతున్నారు. ట్రయోల్ ఈజ్ ఏ బాసిన్ హార్బర్ ఎమిడ్ బ్యారన్ రాక్స్, ఎన్నో రాక్స్ మధ్యలో ఉన్నటువంటి అది ఒక హార్బర్. విత్ క్లస్టర్స్ ఆఫ్ సైలెంట్ గ్రే పెవిలియన్స్ అండ్ గొడౌన్స్ ఇన్ స్టోన్, అన్ని రాతితో కట్టిన గొడౌన్స్ అక్కడ. ఆ పెవిలియన్ అంటే బిల్డింగ్స్ అవన్నీ కూడాను ఎన్నో సముదాయంతో ఉంది. అండ్ రోమన్ కేథలిక్ చాపెల్, అక్కడ చర్చి కూడా ఉంది. పర్చ్డ్ అనే రాక్ అండ్ క్యాప్డ్ విత్ ఇట్స్ గ్రేట్ క్రాస్, ఆ క్రాస్ కూడా దాని మీద ఉంది. ఎట్ ట్రెమెండస్ గేల్ హ్యాడ్ స్ప్రంగ్, ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చేసింది. ద మిస్ట్రల్ ఐ ప్రెస్యూమ్ అండ్ అవర్ షిప్ వాజ్ సో పుష్డ్ బై ఇట్, అందుకని ఆ షిప్ ఏమోని ద మిస్ట్రల్ ఐ ప్రెస్యూమ్, నేనేమనుకుంటున్నానంటే అవర్ షిప్ వాజ్ సో పుష్డ్ బై ఇట్ దాట్ వీ బ్రోక్ 3 cables అట్ అవర్ మూరింగ్స్. అంటే వాళ్ళు 3 కేబుల్స్ని, మూరింగ్స్ అనేది చూడండి, అంటే ఇలాగా ఈ గాలి ఎక్కువ అవ్వడం వల్ల. A place where a boat or ship is moved. A place to tie the boat. ఆహా, అంటే ఆ ప్లేస్ లో షిప్ని ఎక్కడైతే కట్టేసారో ఆ ప్లేస్ని మూరింగ్ అంటారు. వీళ్ళు 3 అంటే పెద్ద గాలి రావడం వల్ల 3 కేబుల్స్ విరిగిపోయి, ఒక 4వది కానీ ఆ విధంగా అవుతే మేమేమో తప్పనిసరిగాను పైన రెక్కడ్ విత్ ఇన్ ది వెరీ బేసిన్, ఆ బేసిన్లోనే రెక్క అంటే విరిగిపోతుంది అనమాట. అది హ్యాపీలీ ఇట్ డిడ్ నాట్, అలా జరగలేదు. అందుకని వీ లెఫ్ట్ ద క్వారంటైన్ ఎర్లీ ద నెక్స్ట్ మార్నింగ్, ఇలాగ 24 గంటలు అయ్యాక పొద్దున్నే వాళ్ళు బయటకు వచ్చారు. గాట్ సేఫ్లీ టు మార్సిలియన్స్, ఆ ప్లేస్కి సురక్షితంగా వెళ్ళారు. పాసింగ్ ఆన్ ద వే చట్యూ డి అనే దాని నుంచి వాళ్ళు పాస్ అయ్యారు. ఇఫ్ అబౌట్ విచ్ రాదర్ కామన్ ప్లేస్, ఇఫ్ సమ్వాట్ కోల్డ్ ఓల్డ్ ఫోర్ట్రెస్, అది చాలా పాతగా ఉన్న ఒక కోట. అలెగ్జాండ్రే డుమాస్ హ్యాస్ woven ద గోల్డెన్ స్పెల్ ఆఫ్ రోమనైస్, అంటే ఆయన దాన్ని ఆ గోల్డెన్ స్పెల్ ఆఫ్ రోమనైస్ అండర్లో అలెగ్జాండర్ డుమాస్ బహుశా దాన్ని చేశారేమో. నో వండర్ టూరిస్ట్ యాక్చువల్లీ ఆస్క్ టు బి షోన్ ద సెల్స్ ఆఫ్ ఎడ్మాండ్ డాంటేస్, అంటే టూరిస్ట్ అందులో ఉన్నవన్నీ మాకు చూపెట్టని అడిగితే ఆశ్చర్యం లేదు. అండ్ ద గుడ్ అబ్బే ఫారియా అండ్ ద రాకీ ప్రిసిపైస్ ఫ్రమ్ విచ్ ద ఫ్యూచర్ కౌంట్ డి మోంటే క్రిస్టో వాజ్ ఫ్లంగ్ యాజ్ ఎ సపోజ్డ్ క్రాప్స్.
అంటే ఇవన్నీ నో వండర్ టూరిస్టులు కానీ మాకు అది చూపెట్టండి అందులోపల సెల్స్ అని అడిగితే మా గదులు అవిను ఆశ్చర్యం లేదు. గుడ్ అబ్బే ఫారియా అనేది అండ్ రాకీ అది కూడా ఒక ప్లేస్ ఏమో రాళ్లతో ఉన్నటువంటిది ఫ్రమ్ విచ్ ద భవిష్యత్తులో కౌంటెడి మాంటే క్రిస్టోగా అది అయింది యాజ్ ఏ సపోజ్డ్ కార్ప్స్. అది ఒక కార్ప్స్ అంటే డెడ్ బాడీగా అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శిథిలం అని అనుకోవాలి కదా. అండ్ నో వండర్ ద గైడ్స్ యాక్చువల్లీ డూ షో దెమ్. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి గైడ్స్ చూపెట్టడంలో ఆశ్చర్యం లేదు. వెన్ మార్క్ ట్వైన్ కెన్ బి ఫర్గివెన్ ఫర్ వీపింగ్ అట్ ద బోగస్ గ్రేవ్ ఆఫ్ యాడమ్ ఇన్ ప్యాలెస్టైన్. మార్క్ ట్వైన్ అన్న ఆయనని మనం క్షమించవచ్చు, ఎందుకంటే ఆ బోగస్ గ్రేవ్, గ్రేవ్ అంటే సమాధి, యాడమ్ ఇన్ ప్యాలెస్టైన్లో ఉన్న దగ్గర ఆయన ఏడిచినప్పుడు అండ్ ద హోల్ ఆఫ్ క్రిస్టెండమ్ వాజ్ collectively bamboozled by 2 nails of the Holy Ghost. ఇక్కడ బ్యాంబూజిల్డ్ ఒకసారి చూద్దామండి. హోలీ గోస్ట్ అంటే ఇక్కడ ఆ, ఆ, అతన్ని సిలువ వేశారు కదా, 2 nails. ఫైల్స్ ఆఫ్ To trick or deceive someone, bamboozle. ఓబా అలాంటి మీనింగ్ ఉందా? అందరినీ వీళ్ళు బై నెయిల్స్. టో అంటే అదే బొటకన్ వేలు మీద నెయిల్స్ అనేవి హోలీ గోస్ట్కి పెట్టినప్పుడు అని అన్నట్టుగా అది అందరూ దాన్ని అంటే ట్రిక్ చేసిన అంటే కలెక్టివ్లీ అందరూ కూడా మోసపోయేవారు అని. హోలీ గోస్ట్ ఫైల్స్ ఆఫ్ లైఫ్ ఫ్రామిల్చ్ వింకింగ్ స్టాట్యూస్ ఎక్సెట్రా. అంటే వింకింగ్ అంటే ఒక్క మాట చూడగానే కనబడేటటువంటి విగ్రహాలు. అండ్ ఫ్రెంచ్ స్పిరిటిస్ట్స్ హ్యావ్ రికార్డెడ్ ఇంప్రూవింగ్ మెసేజెస్ ఫ్రమ్ టార్చఫ్ హూ షల్ బ్లేమ్ ద బ్రెడ్ విన్నర్స్. అంటే వీళ్ళందరినీ ఈ టార్చఫ్స్ అన్న వాళ్ళు ఏంటంటే బ్రెడ్ విన్నర్స్ అట్ ది చాత్యూడి ఇఫ్ ని వాళ్ళు బ్లేమ్ చేసేవారట. ఇఫ్ ట్రక్లింగ్ టు ది ఇగ్నోరెంట్ అండ్ హార్మ్లెస్ క్యూరియాసిటీ ఆఫ్ ఎ పబ్లిక్. ఇగ్నోరెంట్ గాను అంటే అమాయకంగాను ఏ హాని లేకుండా ఆసక్తితో ఉన్న పబ్లిక్ who have been so hypnotized by Dumas' genius as to believe that D'Artagnan and Athos, Dantes and Danglars were men of blood and bone like ourselves. మనలాంటే వీళ్ళందరూ కూడా మనుషులు అని. ఇక్కడ ట్రక్లింగ్ చూద్దామండి, TRUCKLING. బ్రెడ్ విన్నర్ అంటే హూ ఎర్న్స్ మనీ టు సపోర్ట్ ద ఫ్యామిలీ అండ్. అవును, అది అర్థం అవుతుంది కదా. అంటే బ్రెడ్ విన్నర్ అంటే ఆహారాన్ని సంపాదించేవాడు, అంటే ఆహారానికి కావలసినటువంటి దాన్ని అది ఇక్కడ అది పెద్ద కష్టం కాదు, కానీ ట్రక్లింగ్ TRUCKLING. Submit or behave obsequiously. The act of obeying meanly. Obeying? Meanly. Mean. MENLY. To act a subservient manner. యాక్షన్కే ఏదో అణిగి మణిగి ఉన్నట్టుగా యాక్ట్ చేయడం అనమాట. అందుకని ఇఫ్ ఫర్ ట్రక్లింగ్ టు ద ఇగ్నోరెంట్ అండ్ హార్మ్లెస్ క్యూరియాసిటీ ఆఫ్ ఏ పబ్లిక్ హూ హ్యావ్ బీన్ సో హిప్నోటైజ్డ్. ఆ పబ్లిక్ని వీళ్ళు ఎలా హిప్నోటైజ్ చేశారంటే డ్యూమాస్ జీనియస్ యాజ్ టు బిలీవ్ దట్ D'Artagnan, ఇదవన్నీ మనకు తెలియదు, అండ్ అథోస్, డాంటెస్ అండ్ డైరింగ్లేర్స్ వర్ మెన్ ఆఫ్, వీళ్ళందరూ మనుష్యులే అని చెప్పి, అండ్ బోన్ లైక్ అవర్, మనలాగే వాళ్ళు మనుషులని వాళ్ళు చెప్పి వాళ్ళని మోసం చేశారు అంటున్నారు. అంటే వాళ్ళ సంగతి మనకు తెలియదు ఆ పేర్లు. ష్యూర్లీ దేర్ అఫెన్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఏ ట్రావెల్డ్ న్యూయార్క్ ignoramus who told me that he had seen the dungeon in the castle of Chillon
where Lord Byron had been imprisoned so many years that he had worn a track in the stone floor of his cell. అంటే ఇది కూడా అలాంటి స్టోరీవే అనమాట. వాళ్ళ ఈజ్ నాట్ ఈక్వల్, ఇదంతా ఈక్వల్ అయింది కాదు అఫెన్స్. ఎలాగంటే న్యూయార్క్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇగ్నోరామస్ అంటే ఇగ్నోరెంట్గా ఉన్నవాళ్ళు, హూ టోల్డ్ మీ న్యూయార్క్ ఇగ్నోరామస్, వాళ్ళు ఏం చెప్పారంటే హీ హ్యాడ్ సీన్ ద డంజన్ ఇన్ ద క్యాజిల్ ఆఫ్ చిల్లాన్. ఆ క్యాజిల్ అంటే ఒక భవనం, అందులో నేను డంజన్ అంటే ఒక దెయ్యం లాంటి దాన్ని చూసాను. వేర్ లార్డ్ బైరన్ హ్యాడ్ బీన్ ఇంప్రిజన్, అక్కడ లార్డ్ అంటే ఆయన అందులో ఇంప్రిజన్ చేశారు, అంటే బంధించారు చాలా సంవత్సరాలు. హీ హ్యాడ్ వోర్న్ ఎ ట్రాక్ ఇన్ ద స్టోన్ ఫ్లోర్ ఆఫ్ హిస్ సెల్. ఆయన ఏంటంటే హీ హ్యాడ్ వార్న్ అంటే ఒక ట్రాక్ చేశారు, ఒక మార్గంట స్టోన్ ఫ్లోర్లో కూడాను. అన్నేళ్ళు అతను అందులో ఉంచేశారు. వార్న్కి ఏమిటో చూడండి, వేర్ వార్న్ అంటే కరెక్ట్ పాస్ట్ టెన్స్ ఇది. Worn. WORN ఏనా? Worn అంటే వారెన్. ధరించడం. ధరించడం అని ఉంది ఇక్కడ, అది ఏ ట్రాక్ ఇన్ ద స్టోన్ ఫ్లోర్ ఆఫ్ హిస్ సెల్. ఇంకో మీనింగ్ Past ఏమైనా part tense ఉందేమో. of a damaged because of continuous use. అది అరిగిపోయిన పాత బదిలీకి చెందిన ఆ? అరిగిపోయిన అని చూపిస్తున్నాను. అది అరిగిపోయిన డ్యామేజ్ అయిపోయింది అనమాట. అంటే హాని స్టోన్ ఫ్లోర్ ఆఫ్ హిస్ సెల్కి ఆయన అన్నేళ్ల పాటు అక్కడ ఉన్నాడు, అక్కడ డ్యామేజ్డ్ అని మీనింగ్ అక్కడ. అదే బాగుంది. ఇంకా ఇప్పుడు మనకి టైం అయిపోయింది వాళ్ళ. లాస్ట్ పారాగ్రాఫ్ చిన్నది, దాంతో చాప్టర్ అయిపోతుంది. అన్ని వద్దు వాళ్ళు, నెక్స్ట్ చదువుదాం. ఇవాళ 6-8 అయిపోయింది. అవునండి. దిస్ ఇస్ పేజ్ నమస్తే 78. అండి. నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే మేడం. అందరికీ నమస్కారం. క్లోజ్ చేస్తున్నాను.